నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉందని, బడియుడు పిల్లలు బడికి రావడం లేదంటే వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఉంచాలని అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దెంకి మండల ఎంఆర్సీ కార్యాలయంలో గురువారం అద్దెంకి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నేను బడికి పోతా అనే కార్యక్రమంపై సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ గంగాధర్ మాట్లాడుతూ, నేను బడికి పోతా అనే కార్యక్రమంలో భాగంగా బడియుడు పిల్లలందరినీ గుర్తించి బడిలో చేర్పించాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే విద్యార్థుల సంఖ్య పెంచుతారో ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బెస్ట్ స్కూల్ మోడల్గా గౌరవించడం జరిగిందని, జూలై 1వ తేదీ నుంచి డయేరియా నిర్మూలన కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో హ్యాండ్ వాష్ కార్యక్రమం తరచుగా నిర్వహించాలన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా డయేరియాపై అవగాహన కల్పించాలని గంగాధర్ చెప్పారు. ప్రతి పాఠశాలలో విద్యా సంవత్సరం రిజిస్టర్ నిర్వహించి విద్యా కమిటీ సమావేశాలు పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. అన్ని పాఠశాలలు మీ దగ్గర కూడా ఉంటుంది. ప్రతి విద్యార్థిని మీరు నోట్ చేసుకొని వాళ్ళు ఏ స్కూల్లో చేరాలనేది కూడా మీరు నోట్ చేసుకుంటారు. ఒకవేళ ఏ స్కూల్లో కనుక చేరకపోతే వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు కూడా మేము గత సమావేశాలు కూడా చెప్తున్నాం. వాళ్ళు మరి మీ డ్రాప్ అవుట్ నిజంగా ఎక్కడికి వెళ్ళకపోతే రీజన్ రాసి ఉండాలి. ఒకవేళ మైగ్రేట్ అయిపోతే వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. స్పష్టంగా చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ 5 కానివ్వండి, 8 కానివ్వండి, 10 కానివ్వండి, వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆ విద్యార్థి వివరాలు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్, దాంట్లో ఏ స్కూల్లో చేరని వాళ్ళు డ్రాప్ అవుట్స్ రిజిస్టర్లో దాని రీజన్ ఉండాలి, వాళ్ళ పేరెంట్ నెంబర్ ఉండాలి. అది స్పష్టంగా నోట్ చేసి ఉండాలి. నేను ఏ పాఠశాలకు వచ్చినా, నేనే కాదు ఎవరు వచ్చినా సరే, ఏ అధికారులు వచ్చినా, మాకు ఆర్టీడీ గారు వేవెన్స్ గారు ఫిజికల్ గారు మీటింగ్ పెట్టారు. బాబులో స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆయననే కాదు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు మన ఉద్దేశమే అది. ఏ బడి బయట విద్యార్థి ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా అది స్పష్టంగా ప్రతి మాస్టర్. ఇది కేవలం హెచ్ఎం బాధ్యతే కాదు. నెక్స్ట్ ఇంకో విషయాన్ని కూడా గమనిస్తున్నాం. ఇక్కడ మేము ఏ మీటింగ్ పెట్టినా అది స్టాఫ్ మీటింగ్ దాంట్లో మీరు రాసుకోవాలి. మిగతా మాస్టర్లు కూడా తెలియజేయాలి. ఒక 10 నిమిషాలు కేటాయించండి. అది తప్పనిసరిగా మేము చెప్పిన ప్రతి పాయింట్ అక్కడ నోట్ చేసుకోవాలి. అది ప్రతి టీచర్కి అవగాహన ఉండాలి, పూర్తి అవగాహన అన్ని విషయాలు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలం. కేవలం ఒక హెడ్ మాస్టర్ మనకు తెలిసి అందులో స్టాఫ్ మీటింగ్ నేను నోట్స్ ఇవ్వమన్నప్పుడు మీరు ఇవ్వలేకపోతే, ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పెట్టాలి. మేము ఇద్దరమే కదా, అది కాదు. తప్పనిసరిగా అక్కడ ఇద్దరు ఉన్నప్పటికీ స్టాఫ్ మీటింగ్ అనేది ఉండాలి. ఒక్కరు ఉన్నప్పుడు తప్ప, ఇద్దరు ఉన్నప్పుడు తప్పనిసరిగా మేము ఇక్కడ ఈ సమావేశంలో 27/6/24 జరిగిన సమావేశ వివరాలని అక్కడ మీరు నోట్ చేసి ఉండాలి. ప్రతి పాయింట్ ఇక నుంచి ఏ రోజు ఇదైనా ఆ నోట్స్లో నేను చూస్తాను. అది అందరూ చర్చించుకోవాలి. మీరు అక్కడ దాన్ని ఎలా సక్సెస్ చేయాలనేది కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగనే మీకు 2 గ్రూప్లో మీకు తెలిసింది విద్యా ప్రవేశం. ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయిలో రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు ఏ సంస్థ చేయలేదని, రోటరీ అంటే సేవ అని, సేవ చేయడంలో రోటరీ క్లబ్ సభ్యులు ముందుంటారని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు చప్పిడి వీరయ్య అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక చిన్ని శాంతి భవనంలో బుధవారం రాత్రి 2023-24 రోటరీ క్లబ్ టీంకు నూతన టీం సభ్యులు అభినందన సభను ఏర్పాటు చేశారు. ముందుగా 2023-24 సంవత్సరం రోటరీ క్లబ్ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ దంపతులను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్లబ్ నూతన అధ్యక్షులు వీరయ్య మాట్లాడుతూ, 2023-24 సంవత్సరం రోటరీ క్లబ్ టీం ఎంతో చక్కగా పనిచేసిందని, సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని, వారి స్ఫూర్తితోనే 2024-25 సంవత్సరం టీం సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తారన్నారు. అధ్యక్షులుగా తను, కార్యదర్శిగా చుండూరి మురళి, ట్రెజరర్గా మాలాది శ్రీనివాసరావు, ఏజీగా మహమ్మద్ రఫీలను నియమించారు.
నిర్వహించారని, సీనియర్ సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని క్లబ్ సభ్యత్వం పెంచి పట్టణంలో సేవా కార్యక్రమాలు అద్భుతంగా జరిగే విధంగా చేస్తారన్నారు. నూతన క్లబ్ టీంకు ప్రతి ఒక్కరూ సహకరించి ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకుని రావాలని వీరయ్య తెలిపారు. ఎందుకంటే పడుకోవాలా పోతే మాది కాస్త లేట్ అయినా కూడా అక్కడ అన్నీ అమిర్చి పెట్టాము. భోజనాలు అవన్నీ కూడా కొద్దిగా ఇంటికి పోయి మళ్ళీ వండుకోవాల్సిన తల్లేదు కాబట్టి కొద్దిగా ఓర్పుతో దగ్గర 115 సంవత్సరాల నుంచో సుమారుగా ఇది రోటరీ ఇంటర్నేషనల్ లెవెల్లో 215 దేశాల్లో నడుస్తుంది. దానిలోని భాగమే మన అద్దంకి రోటరీ. ఒకప్పుడు ఈ రోటరీ మనం 2001-2 అయిపోబోయే టైంలో మేము సింగరకొండలో దీన్ని మామూలు ఓపెన్ చేసుకున్నాం. అంతకుముందు ఒక రోటరీ పెట్టి ఒక 2 ఇయర్స్లోనే తీసేశారు వాళ్ళు. అందులో మన చనిపోయిన చట్టపతిని కనకసేనరావు గారు, మన గొట్టిపాటి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. సరే దాని సాధక బాధలు ఏందో తెలుసుకొని వాళ్ళు అప్పుడు తీసేస్తే తర్వాత వచ్చి మన అసిస్ట్ రంగారావు గారిని చెల్లూరుపేట నుంచి వచ్చి వాళ్ళు పెద్దలు రవి గారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థాపించారు. దానిలో ఎన్ని సాధక బాధకాలు ఉంటాయి అనేది మాకు ఎవరికి తెలియదు. అప్పుడు ఫస్ట్లో చేద్దాం ఇద్దరు ముగ్గురు మామూలు మెంబర్షిప్ కడతా ఉంటారు. కానీ ఇక్కడ యాక్టివ్లో మాత్రం సరిగ్గా రావడం లేదు. నేను మాత్రం ఇక్కడ నాకు సంస్థలు అందరితోటి సంబంధం ఉంది. సంస్థ అధిపతులంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు కూడా అందరూ కూడా. నేను ఎందుకంటే ఈ సంస్థలు అంటే బాగా ఇష్టపడతాను. వాళ్ళందరికీ కాస్త కూర్చొని నాకు తోచిన సహకారాలు అందిస్తూ అస్తోడుగా ఉంటున్నాను. కాబట్టి వాళ్ళు నా కోరిక మేరకు నేను 2009-10లో మామూలు ప్రెసిడెంట్గా చేసినప్పుడు వాళ్ళందరూ దగ్గర 10-12 మందిని కొత్త వాళ్ళని చేర్చుకొని రోటరీకి కొద్దిగా మంచి బలం చేకూర్చాం. అప్పటి నుంచి రోటరీ ఇనుముక్తులుగా రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం బాగా మంచి సబ్జెక్టులు, మంచి అవార్డ్స్ అట్లా స్టార్ట్ అయింది. అసలు అవార్డ్స్ అంటే ఏందో కూడా మాకు తెలియదు ఒకప్పుడు. సరే ఏదో తప్పనిసరైన పరిస్థితుల్లో నేను పోయి ఒక 5-6 అవార్డులే తీసుకొచ్చా. సిన్నివారి వంశానికి అది దాన కన్నులుగా వాళ్ళకి ఉన్న పేరుని సార్థకం చేసేదాని కోసం ఆయన ఒప్పించి ఆ రోజు ఆ స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించినందుకు మనందరం కూడా రోటరీ తరఫునే కాకుండా ఈ అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ తరఫున వారిని ఘనంగా సన్మానించాలి, అభినందించాలి. స్థలం పాత దర్శి రోడ్లో కాలువ అమ్మిటే ఉంది. స్థలం దాని ముందు 50 అడుగుల రోడ్డు ఉంది. 8 సెంట్లు స్థలము బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదే విధంగా కొత్త కార్యవర్గానికి దాతలు అంటే మన రొటేరియన్సే సగం 3 భాగాలు రొటేరియన్సే కార్యక్రమాలకి సహాయకారిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళే కాకుండా బయట మిత్రుల ద్వారా కొన్ని కార్యక్రమాలు సేకరించి క్లబ్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో నేను ప్రెసిడెంట్ వీరయ్య గారికి, మురళి గారికి, ఈ కార్యవర్గానికి చెప్పి ఉన్నాను. అందువల్ల మా సాయశక్తుల ప్రయత్నం చేస్తారని సెలవు తీసుకుంటాను. చేపట్టి సామాజిక సేవలు అందిస్తున్న సేవామూర్తికి రోటరీ సంస్థలో కార్యదర్శిగా 2023-24 రోటరీ సంవత్సరానికి ప్రెసిడెంట్గా వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనస్సు చూరగొన్న అవుట్ స్టాండింగ్ రొటేరియన్కు ఈ రోటరీ సంవత్సరంలోనే విశ్రాంత ఉద్యోగ సంఘానికి 30 లక్షలు విలువ చేసే 3 సెంట్ల స్థలాన్ని, రోటరీ సంస్థకు 25 లక్షలు విలువ చేసే 8 సెంట్ల స్థలాన్ని ఇచ్చిన వదాన్యులకు 2023-24 రోటరీ సంవత్సరంలో రోటరీ సంస్థను విజయపథంలో నడిపిన సందర్భంగా వీరికి శుభాభినందనలు. అధ్యక్షుల కుటుంబానికి చారిటబుల్ ట్రస్ట్ అందరికీ బావ గారిని చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మా మిత్రుడు ఉనికి రామకోటేశ్వర గారు వారి ధర్మపత్ని సత్కరిస్తున్నారు. అస్కర్ మాస్టారు సన్మానం చేశారు. అట్లానే మిత్రుడు హరిబాబు, రఫీ గారు, సత్యం వీరయ్య గారు వారి ధర్మపత్ని ఇరువురు కూడా వారి ప్రెసిడెంట్ గారిని సత్కరిస్తున్నారు. వారి కలసేమని నేను మాట్లాడటం చేత కాదు అంటూనే అద్భుతంగా ప్రసంగించినటువంటి సుబ్బారావు గారు కూడా వారిద్దరిని సత్కరిస్తున్నారు. జూలై 1వ
తేదీ నుంచి నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ నగదు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వనున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ గురువారం ఏసీలతో మాట్లాడారు. మే నెల వరకు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేవారని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ వ్యక్తులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 60,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు చొప్పున అందజేయనున్నారని, పెన్షన్ నగదు ఎవరిచే పంపిణీ చేసేది అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత చెబుతారని సత్యనారాయణ చెప్పారు. 50 సంవత్సరాల వారికి పెన్షన్ అనేది త్వరలో జీవో ఇచ్చే అవకాశం ఉందని, జీవో ప్రకారం అర్హులైన వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని, కావున పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షన్ నగదు జూలై నెలలో ఇచ్చే పెన్షన్ నగదుతో కలిపి అందజేస్తారని ఎంపీడీఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులారా, ఇప్పటిదాకా వృద్ధాప్యులు, వితంతువు, పల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఈ విధంగా రకరకాలైనటువంటి పెన్షన్స్ పొందుతున్నారు. వీటన్నిటిని కూడా ఏప్రిల్ 1 నుంచి 3,000 నుంచి 4,000 పెంచుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 43 విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 1 తేదీ నుంచి అమలు అవుతుంది. ఈ 3 నెలల ఏరియాస్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలల ఏరియాస్ 3,000, ఈ నెల కొత్తగా పెంచినటువంటి 4,000 కూడా 7,000 రేపు జూలై 1 తారీఖునే మీ చెంతకు పంపించడం జరుగుతుంది. మీ అందరికీ అందజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి ఇప్పటివరకు కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకి డబుల్ చేశారు. పెన్షన్ బెనిఫిట్ అనేటువంటిది 6,000 రూపాయలు. ఈ 3 నెలలకి సంబంధించినటువంటి 9,000 కూడా మొత్తం 15,000 కూడా రేపు జూలై 1 నాటికి మీ అందరికీ అందాయి. అట్లాగే హెల్త్కి సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 కూడా దానికి వర్తించేటటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి గమనించి వచ్చే నెల జూలై 1 నాటికి కొత్త పెన్షన్ పొందాలని మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ప్రభుత్వం నూతన పెన్షన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయగానే వాటిని కూడా స్వీకరించడం జరుగుతుంది. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఎవరి ద్వారా చేస్తారని ఇచ్చారా? అది ఇవ్వలేదు. దాంట్లో సచివాలయం వస్తుంది. సచివాలయం స్టాఫ్ చేత అని న్యూస్ ఇంకా రాలేదు. ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు స్పాట్లోని మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే అద్దంకి పట్టణంలోని గుర్రాల కాలనీకి చెందిన సుబ్బారావు కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కొబ్బరిపాడు వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో స్పాట్లోనే సుబ్బారావు మృతి చెందగా కార్తీక్కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.